ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని ఎరుగుట, అలాగే దేవుడు మనల్ని ఎరుగుట ధ్యానిద్దాము. ఇక్కడ సందర్భం తెలుసు కదా, పేతురు గారు మరి యేసయ్యను ఎరుగునని చెప్పటం గురించి యేసయ్య చెప్తున్న మాట. మనం కూడా ఏదన్నా కష్ట సమయంలో ఉన్నప్పుడు, మన వారు కొంచెం హై పొజిషన్లో సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, అట్లీస్ట్ వారు మాట సహాయం అన్నా చేస్తే జరిగే కార్యాల విషయంలో కూడా మరి సందర్భం వచ్చేసరికి వారు మనల్ని ఎరుగనట్టు మరి వాళ్ళ ఆ రీతిగా బిహేవ్ చేస్తున్నప్పుడు చాలా హర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు మరి 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నాడు, యేసయ్య పెట్టింది తిన్నాడు, యేసయ్యతో పాటు వార్త పనిలో అనేక గ్రామాలు తిరిగిన వ్యక్తే చివరికి కష్ట సమయంలో నేను నిన్ను ఎరుగనని చెప్పటం మనం చూస్తూ ఉంటాం. అటువంటిది మనం యేసయ్య ద్వారా ఎరుగనని అనిపించుకోకూడదు. మత్తయి సువార్తలో ఉంది కదా, నేను ఆమెను దెయ్యాలను వెళ్ళగొట్టలేదు, ప్రవచించలేదు, అద్భుతాలను చేయలేదంటే అక్రమము చేయవారులారా మీరెవరు, నేను ఎన్నడూ నీ ఎరుగనని దేవుడు చెప్తా ఉన్నాడు. యేసయ్య మనల్ని ఎరుగనంటే మనం ఫీల్ అవ్వాలి, కానీ మనుషులు ఎవరండి, వారు అవకాశవాదులు. మరి 2 తిమోతి 3:1 ఉంటది కదా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, మరి అన్ని చెప్పుకుంటూ ధనాపేక్షలు అని అనేకమని చెప్తా ఉంటారు. మొట్టమొదటిగా అంత్య దినాలలో స్వార్థ ప్రియులు ఉంటారంట. ఎవరికి వారే, మేము మా పిల్లలు చల్తే ఈ రీతిగా ఉంటే చాలు, పక్క వారికి సహాయం చేద్దామని కానీ, ఆపదలో ఉన్నవారికి అట్లీస్ట్ మాట సహాయం చేసినా కానీ వారు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అటువంటి విధంగా కూడా ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రారు, అసలు ఎరగనట్టే ఉంటారనమాట, అవునా అన్నట్టు. మరి అటువంటి పరిస్థితిలో కూడా మనమేమీ భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడు మనల్ని ఎరిగితే చాలండి. ఆయన మనల్ని ఎరుగునంటే భయపడాలి, బాధపడాలి. కానీ మరి మనం కూడా ఏనాడు కూడా దేవుణ్ణి ఎరుగని అని అనకూడదు. ఏ పరిస్థితిలో కూడా ఆయన విడిచిపెట్టకూడదు. కొంచెం శ్రమ, హింస, శోధన కలిగిన వెంటనే అనవసరంగా ఈ క్రీస్తు మార్గంలోకి వచ్చాను, అనేకమైన నిందలు, అవమానాలు పడతా ఉన్నాను, ఈ సేవలోకి వచ్చాను, అయిన వారి దగ్గర నుంచే నేను అవమానాలు, దోషాలను ఎదుర్కొంటున్నాను, అనవసరంగానే ఎవరు కూడా ఈ రీతిగా అనుకోకూడదండి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఉంటుంది కదా 11:32లో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవునికి స్తోత్రం. మనం నిత్యంగా దేవుని ఎరిగినప్పుడు ఆయన ఎటువంటి శక్తిమంతుడు, నా బాహుబలము తక్కువైనదని ఇక్కడ మరి నిర్గమాకాండంలో దేవుడు అంటా ఉన్నాడు. ఆయన శక్తికి మించిన కార్యాలు, మన శక్తికి మించిన కార్యాలు మన చేత చేయిస్తాడు అద్భుత రీతిలో. దేవునికి స్తోత్రం. అనేక మార్లు మనం విశ్వాసఘాతకులుగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. నిత్యముగా మరి ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే 29:13లో ఉంది కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడండి. నిజముగా మనుషులు వెలివేయవచ్చు, కానీ మనుషులు విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడు అన్ని వేళలా ఆయన తల్లి వల్లే ఆదరించే దేవుడై ఉన్నాడు. నిజముగా మనల్ని ఎన్నడూ ఎరుగనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే క్రమము కలిగి యోగ్యమైన ఘనమైన పరిచర్య ఈ విశ్వాసయానంలో నమ్మకంగా ముందుకు కొనసాగించబడతా ఉంటామో, మరి అక్రమం చేసే వాళ్ళనే ఆయన ఎరుగనని అంటా ఉన్నాడు. ఆ అక్రమాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని ఎరుగుతాడు. మన గురించి ఆయన అనేకమైన ఉద్దేశాలు, మేలుకరమైనవి, మరి నిరీక్షణ కలిగించేది ప్లాన్స్ ఆయన మన పక్షంగా కలిగి ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. మన మనుషుల్ని ఏమాత్రం కేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా, మా సొంత తమ్ముడే, మా సొంత చెల్లి అని చెప్పుకుంటారు. మన పరిస్థితి బాగున్నప్పుడు మొహం చాటేస్తారు, ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో అని. మరి దేవుడైతే న్యాయవంతుడు, ఆయన ఏమాత్రం అన్యాయస్తుడు కాదండి. మనం దేవుని మాత్రమే గురిగా పెట్టుకుందాం. ఆయన ఎరిగి గొప్ప కార్యాలు చేయ మొదలు పెట్టినప్పుడు ఆయన నిత్యంగా మన చేతే సక్సెస్ఫుల్గా బ్లెస్డ్గా ఫినిష్ చేయించే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.